Hi students, welcome to WITS Connect. Myself Dr. E. Surender, Department of Mechanical Engineering. So in today's session, I am going to discuss about the bypass factor of a heating coil. So psychrometric processes lo last class lo manam sensible heating process ante ento chusamu. Sensible heating is nothing but what? Increasing the dry bulb temperature of air without adding or subtracting the moisture content. సో దాన్ని మనం ఏ విధంగా చూపిస్తాం? సైక్రోమెట్రిక్ చార్ట్లో ఒక ప్యారలల్ లైన్లో చూపిస్తాము. హారిజాంటల్ లైన్ లైక్ దిస్ 1 to 2, అవునా? సో ఇది దాని ఎఫెక్ట్స్ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా చూసాం. అంటే విచ్ ఈజ్ ద స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఈజ్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ డ్రై బల్బ్ టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్. Similarly, the enthalpy of the moist air is also going to increase. dPT remains constant and WBT is also increased from WBT1 to WBT2. Similarly, the specific volume is also increased from V1 to V2. So ఇవి మనం చూసాం, ఓకేనా? సో ఇప్పుడు బైపాస్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది చూద్దాం. బైపాస్ ఫ్యాక్టర్ అంటే యాక్చువల్గా చూడండి, to increase the dry bulb temperature, what we have done, we arranged some heating coils in the flow of air. So air అనేటువంటిది, air is entering at one side and flowing over the coil, and in the coil there will be some hot steam will flow at certain temperature, and obviously the air will heated up due to the heat transfer. The heat will be absorbed from that as it is coming in contact with that coils, and the temperature is going to be increased while it is coming out. So this is the process, okay? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, bypass factor అంటే ఏంటంటే, there is some bypassed air. Bypassed air means some amount of the air is not in coming in contact with the heating coil surface and directly come out of it through the duct, okay, without coming in contact with the coil surface, okay? So దాన్నే మనం bypassed air అని అంటాం. దానివలన ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, సపోజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద హాట్ స్టీమ్ విచ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ఈజ్ సపోజ్ సమ్ TD3, ఆర్ లేకపోతే న్యూమరల్గా కనుక చెప్పాలంటే, సపోజ్ ఒక కాయిల్ ఉంది. జనరల్గానైతే ఒక 10 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎయిర్ అనేది ఎంటర్ అయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక కాయిల్లో ఒక 30 degrees సెంటిగ్రేడ్ కాయిల్లో ఒక మనకి హాట్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. యాజ్ దిస్ ఎయిర్ ఈజ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ hot steam, then obviously it has to absorb certain amount of the heat from it, and definitely the air which is coming out of this duct must reach to the hot steam temperature, that is 30 degrees centigrade, avuna? 10 degrees centigrade దగ్గర ఎంటర్ అయినటువంటి ఎయిర్ దీని హీట్ని అబ్జార్బ్ చేసుకొని ఆబ్వియస్గా ఒక 30 degrees centigrade దగ్గర మనకి బయటికి రావాలి, అవునా? కానీ అలా జరుగుతుందా? జరగదు. కొన్ని అంటే అది ఎక్సెప్షనల్ కేసెస్ అన్నట్టుగా. హీటింగ్ కాయిల్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనకు 100% ఉన్నది అని అన్నప్పుడు మనకి ఆ విధంగా 30 degrees సెంటిగ్రేడ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎందువల్ల జరగదు అనేది, ఎందుకంటే కొంత ఎయిర్ అనేటువంటిది విచ్ ఈజ్ bypassed from the coils without coming in contact with the coil. వీటి మీద అసలు కనీసం దీన్ని టచ్ అవ్వకుండానే కొంత ఎయిర్ అనేటువంటిది ఈ విధంగా బైపాస్ అయిపోతుంది. అంటే ఏంటి? 10 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎంటర్ అయినటువంటి ఎయిర్ 10 degrees సెంటిగ్రేడ్ దగ్గరనే బయటకు వస్తుంది, అవునా? అదే ఇది ఏదైతే ఈ హీటింగ్ కాయిల్స్ని టచ్ అయిందో అది 30 degreesకి వస్తుంది. అంటే ఓవరాల్గా యావరేజ్గా మనము అవుట్లెట్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ టెంపరేచర్ని కనుక చూస్తే ఇట్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద 30 degrees సెంటిగ్రేడ్. ఎందుకంటే ఇది 10 ఉంటుంది, ఇది 30 ఉంటుంది. అంటే యావరేజ్గా ఒక 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే మనకి ఎయిర్ అనేది టెంపరేచర్ బయటికి వస్తుంది. అంటే ఇది 10 degrees సెంటిగ్రేడ్ నుంచి 20 degrees సెంటిగ్రేడ్ వరకు మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది.
మన హీటింగ్ కాయిల్ టెంపరేచర్ ఏదైతే ఉందో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉండదు. దేని వలన? బికాస్ ఆఫ్ ద బైపాస్డ్ ఎయిర్. Because of the bypassed air. So here we have to learn about this bypass factor. దాన్ని BPF అని కానీ B అని కానీ అంటారు. సో జనరల్గా అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కాయిల్ అనేటువంటిది మనం ఈ బైపాస్ ఫ్యాక్టర్ ద్వారా చెప్పొచ్చు. ఓకేనా? సపోజ్ ఇఫ్ the efficiency of the coil which is represented by the bypass factor 1 minus BPF or 1 minus bypass factor will give you the efficiency of the coil. దాన్నే కాంటాక్ట్ ఫ్యాక్టర్ అంటారు, బైపాస్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా? సపోజ్ బైపాస్ ఫ్యాక్టర్ 0 అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఎఫిషియన్సీ 100 అంటే 100% అని. అంటే కంప్లీట్ ఎయిర్ ఈజ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హీటింగ్ కాయిల్. ఓకేనా? సో బైపాస్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ దాన్ని బట్టే మనకేంటంటే హౌ మచ్ టెంపరేచర్ వీ హ్యావ్ టు డిజైర్, ఈజ్ ఇట్ వీ ఆర్ రీచింగ్ ఆర్ నాట్. సో డిపెండ్స్ ఆన్ దట్ వీ హ్యావ్ టు కీప్ ద హీటింగ్ కాయిల్. ఓకే? సో జనరల్గా దాన్ని బట్టి మనకు ఎంత బైపాస్డ్ ఎయిర్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మన రిక్వైర్డ్ టెంపరేచర్ రీచ్ అవుతున్నామో లేదో అనే విధంగా మనం ఈ హీటింగ్ కాయిల్స్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ బైపాస్ ఫ్యాక్టర్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి నార్మల్గా ఎనర్జీ బ్యాలెన్స్ చేసి మనం కనుక చూస్తే జనరల్గా ఏ విధంగా చేయొచ్చు? బై ఎనర్జీ బ్యాలెన్స్ సపోజ్ ఇఫ్ టోటల్లీ 1 kg ఆఫ్ ఎయిర్ ఉందనుకోండి, లెట్ 1 kg ఆఫ్ 1 kg ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ into this duct through and in 1 kg of air, suppose B అంటే నేను ఒక జస్ట్ ఒక శాంపుల్, B kgs of air is bypassed అనుకుందాం. ఓకేనా? టోటల్గా 1 kgలోంచి B kgs ఆఫ్ ఎయిర్ అనేటువంటిది బైపాస్ అయింది అని అనుకోండి. అంటే సపోజ్ దిస్ ఈజ్ దట్ ఎయిర్ విచ్ ఈజ్ డైరెక్ట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ వితౌట్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్. ఓకే? సో నేను ఎనర్జీ బ్యాలెన్స్ కనుక చేస్తే ఇప్పుడు ఏమేంటి, మనం హీట్ ద ఎనర్జీ ఎట్ ఇన్లెట్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఎనర్జీ ఎట్ అవుట్లెట్. అవునా? సో కాబట్టి ఇప్పుడు ఎట్ ఎంట్రీ స్టేజ్ వాట్ యూ కెన్ రైట్ ద హీట్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు MCP డెల్టా T. సో కాబట్టి మనము ఫస్ట్ది మనం ఏమని రాసుకోవచ్చు, కొంత టోటల్గా 1 kg ఆఫ్ ఎయిర్లోంచి ఎంత కేజీస్ ఆఫ్ ఎయిర్ బైపాస్ అయింది? B kgs ఆఫ్ ఎయిర్. సో అంటే B మల్టిప్లైడ్ బై ఇట్స్ మీన్ స్పెసిఫిక్ హీట్ మల్టిప్లైడ్ బై టెంపరేచర్ విచ్ ఈజ్ ఎట్ TD1. అంతే కదా? TD1 ఎట్ టెంపరేచర్ ఎట్ TD1 ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ప్లస్ how much amount of the remaining air which is coming in contact with the coil, that is 1 minus B kgs of air is coming in B kgs separate అయ్యి వెళ్ళిపోతుంది అంటే టోటల్గా 1 kg లోంచి B kgs పోయింది అంటే 1 minus B, that much of the air is coming in contact with the coil. So see 1 minus B into CP mean specific heat multiplied by TD3. అవునా? సో దట్ మస్ట్ బి ఈక్వల్ టు totally how much amount of the air totally which is coming out of it, that is 1 kg multiplied by specific heat into what is the temperature finally we reached, TD2. ఓకేనా? నేనేం చెప్పాను, టోటల్గా 10 దగ్గర ఎంటర్ అయితే 20 వరకు మాత్రమే వస్తుంది, 30కి రీచ్ అవ్వదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద బైపాస్డ్ ఎయిర్. ఓకేనా? సో ఇప్పుడు కనుక మనం సింప్లిఫై చేస్తే దిస్ ఈజ్ B ఇంటూ CPM TD1 ప్లస్ 1 ఇంటూ TD3 CPM ఇంటూ TD3 minus B into CP specific heat multiplied by TD3 is equal to specific heat multiplied by TD2.
సో స్పెసిఫిక్ హీట్ని కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేయచ్చు. సో తర్వాత ఏం మిగులుతుంది మనకి ఇక్కడ బి అండ్ బి. సో ఐఎమ్ టేకింగ్ కామన్. దిస్ ఈజ్ TD1 minus TD3 which is equal to this TD3 if I send that side which is equal to TD2 minus TD3. అవునా, నేను సిపిను క్యాన్సిల్ చేశాను. ఇక్కడ తర్వాత ఈ రెండు టర్మ్స్లోంచి బి కామన్ తీశాను. TD1 మైనస్ TD3 వచ్చింది. దిస్ టర్మ్ ఐ సెండ్ అదర్ సైడ్. సో దెన్ TD2 మైనస్ TD3. సో బైపాస్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఇప్పుడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు TD2 మైనస్ TD3 డివైడెడ్ బై TD1 మైనస్ TD3. యాక్చువల్గా ఏంటంటే TD3 ఈజ్ గ్రేటర్ దాన్ TD2 అండ్ TD1. కాబట్టి ఇది మనకు పాజిటివ్గా ఉండడం కోసం ఐఎమ్ రైటింగ్ దిస్ వన్, ఆర్ bypass factor is equal to TD3 minus TD2 divided by TD3 minus TD1. This is the formula to calculate the bypass factor. Okay, ఆర్ లేదంటే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. గ్రాఫికల్గా కనుక మనం రిప్రజెంట్ చేస్తే, సి దిస్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ విచ్ ఈజ్ ఎంటరింగ్ TD1 and this is the heating coil surface temperature TD3. సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి, కానీ రీచ్ అవ్వదు బికాస్ ఆఫ్ ద బైపాస్డ్ ఎయిర్. దానికంటే కొంచెం తక్కువే అవుతుంది. సో దిస్ ఈజ్ ద TD2, ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ లీవింగ్ ద డక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం నార్మల్గా దీన్ని గ్రాఫికల్గా చెప్పాలంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 to 3, distance between 2 to 3 divided by distance between 1 to 3. అని కూడా రాయొచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ 1 to 3 అని కూడా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద వే యూ కెన్ క్యాలిక్యులేట్ ద బైపాస్ ఫ్యాక్టర్. సో బైపాస్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది అంటే దాని ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి. సో వీలైనంత వరకు మనం బైపాస్ ఫ్యాక్టర్ అనేటువంటిది తగ్గించాలి, ఆర్ మన ఎఫిషియన్సీ ఆఫ్ ద కాయిల్ ఇంక్రీజ్ చేయాలి అని అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్. వన్ థింగ్ ఈజ్ బై డిక్రీజింగ్ ద ఎయిర్ వెలాసిటీ you can increase the bypass factor. అదే విధంగా you can increase the efficiency of the coil, and also by increasing the depth of the heating coil you can increase the efficiency of the coil, and also by increasing the heating surface area, contact area. If you increase the contact surface area, then definitely almost all the air which is entering into the duct is going to coming in contact with that surface, and definitely it will try to reach to the heating coil surface temperature. So ఆ విధంగా మనము పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హీటింగ్ కాయిల్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద bypass factor of a heating coil. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ సైక్రోమెట్రిక్ ప్రాసెసెస్లో తర్వాతది సెన్సిబుల్ కూలింగ్. సెన్సిబుల్ కూలింగ్ అంటే ఏంటంటే డిక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ వితౌట్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ద మాయిశ్చర్ కాంటెంట్. దాన్నే మనం సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ఎ హారిజాంటల్ లైన్ 1 to 2. 1 to 2 is the sensible cooling process. So the hot air which is entering at one side at a temperature of TD1, and the temperature is going to be reduced to TD2 while it is leaving from the coil. Okay, so అంటే ఇక్కడ ఏమేం జరుగుతుంది, వితౌట్ యాడింగ్ మాయిశ్చర్ కాంటెంట్. omega1 is equal to omega2. omega1 is equal to omega2. So sensible cooling is nothing but decreasing the temperature of the air without adding or subtracting the moisture content. Okay, so here what are the effects? If you observe, one is the
dry bulb temperature dBT is reduced from TD1 to TD2. Specific humidity remains constant. Specific humidity remains constant. Omega 1 is equal to omega 2. And the remaining things also, if you see, the DPT, dew point temperature, ekkada kanipistundi, ikkada untundi, DPT on the saturation curve, avuna? So the DPT is also remains constant. DPT1 is equal to DPT2. DPT, dew point temperature, remains constant. DPT1 is equal to DPT2. Okay, and coming to the wet bulb temperature, so these are the inclined lines which shows the wet bulb temperature, which is going to be reduced from WBT1 to ekkada ఉంటాయి అవి టెంపరేచర్స్ సాచురేషన్ కర్వ్ మీదనే WBT1 to WBT2 ఏం జరిగింది, అది తగ్గింది. సో వెట్ బల్బ్ టెంపరేచర్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ WBT1 to WBT2 during the sensible cooling process. ఇవన్నీ అవునా, డ్యూరింగ్ సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్ యూ కెన్ అబ్జర్వ్ దీస్ థింగ్స్. ఓకే, సో తర్వాత ఇంకా what about the specific volume? Specific volume is also going to ఇంకొంచెం inclined line లో ఉంటుంది. This is specific volume in meter cube per kg. అవునా, V1 నుండి V2కి తగ్గింది. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ రెడ్యూస్డ్. తర్వాత మన ఎంథాల్పీ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ H1 to H2. ఎంథాల్పీ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ H1 to H2. ఇంకోటి ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ విచ్ లాస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, దిస్ రిఫ్రిజిరెంట్ విచ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ద కూలింగ్ కాయిల్ విల్ అబ్జార్బ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద ఎయిర్. ఆ విధంగానే ఇది కూల్ అవుతుంది, దాని టెంపరేచర్ తగ్గిపోతుంది. ఎంత హీట్ మనకి రిఫ్రిజిరెంట్ అబ్జార్బ్ చేసుకున్నది ఆర్ లేకపోతే ఎయిర్ లాస్ అయింది అనేది కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సింపుల్గా మనం ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ విల్ గివ్ యూ ద అమౌంట్ ఆఫ్ ద హీట్ లాస్ట్ బై ద ఎయిర్ టు ద రిఫ్రిజిరెంట్ విచ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద కూలింగ్ కాయిల్స్ అని చెప్పొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ద ఎంసిపి డెల్టా టీ, టెంపరేచర్ డిఫరెన్స్ అంటే TD1 minus TD2 kilojoules per kg అని చెప్పొచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఓకే, తర్వాత అదేవిధంగా రిలేటివ్ హ్యూమిడిటీ RH పై వాల్యూ ఏం జరిగింది చూడండి. RH వాల్యూ, దిస్ ఈజ్ ద పై వాల్యూ అండ్ దిస్ విల్ బి ద పై వాల్యూ. సో pi1 is going to increased. రిలేటివ్ హ్యూమిడిటీ ఏం జరిగింది ఇక్కడ 100%. 1 by 1 అది స్టెప్ బై స్టెప్ డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది, 90, 80, 70, 60, 50, 40 ఇట్లా. సో డ్యూరింగ్ ద సెన్సిబుల్ కూలింగ్ ప్రాసెస్ ద రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ pi1 to pi2. రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ pi1 to pi2. Okay, so these are the effects which you can observe during the sensible cooling process. అవునా, సో తర్వాత ఇక్కడ ఇంకొక మాట కూడా as we discussed earlier, that is regarding bypass factor. Here also there is a you have to calculate the bypass factor of the cooling coil. ఎందుకంటే ఇది టోటల్గా ఎయిర్ ఎంతైతే మనకి లోపలికి వస్తుందో which may not come in contact with the cooling coil completely. Some amount of the air may be bypassed directly without coming in contact with the cooling coil. So the whatever the expected the temperature
of the refrigerant, you may not reach the air temperature to that level. And actually cooling refrigerant which is flowing in the cooling coil, the temperature of it is TD3. Suppose ఇది ఏంటంటే నేను అనేది, for example, if it is entering at 30 degrees centigrade and the cooling coil which is circulating at 10 degrees centigrade, it has to come out at 10 degrees centigrade. అవునా? కానీ కాదు. ఎందువల్ల అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ బైపాస్డ్ వితౌట్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద కూలింగ్ కాయిల్. టోటల్గా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరనే బయటకు వస్తుంది. కొంత ఎయిర్ డైరెక్ట్గా దీన్ని కాంటాక్ట్ అవుతుంది, సో 10 డిగ్రీ సెంటీగ్రేడ్కి రీచ్ అవుతుంది. అంటే యావరేజ్గా ఇట్ మే రీచ్ టు ద 20 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఒక 30 నుంచి 20కి తగ్గిపోవచ్చు కావచ్చు, కానీ టోటల్గా ఈ రిఫ్రిజిరెంట్ విచ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద కాయిల్స్ దాని టెంపరేచర్ ఎంతైతే ఉందో అంతకు రీచ్ కాకపోవచ్చు. ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ ద bypassed air. So here also you have to see, here graphically I showed that point here on the psychrometric chart. This is the temperature TD1 is the temperature at entry, and the temperature of the air which is leaving the coil is TD2. It is not reached to the refrigerant temperature which is flowing in the coil. సో కాయిల్ సర్ఫేస్ టెంపరేచర్ TD3 అయితే అది TD2 వరకే, అంటే ఇంతవరకు కూల్ కాలేదు. సో హియర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద bypass factor ఆఫ్ ద కూలింగ్ కాయిల్. సో లైక్ ఎర్లియర్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద bypass factor ఆఫ్ కూలింగ్ కాయిల్ బై which is equals to the distance between these two or temperature difference, TD2 minus TD2 minus TD3, and I mean this difference. Okay, so actually ga entante this is the more TD2 minus TD3 divided by the total distance, means TD1 minus TD3. ఈ విధంగా నైనా రాయొచ్చు, or you can write the distance between these two, distance between 2 to 3 గ్రాఫికల్గా కనుక చెప్తే డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ 1 to 3, డిస్టెన్స్ బిట్వీన్ 1 to 3 అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద కూలింగ్ కాయిల్ పర్ఫార్మెన్స్ by calculating the bypass factor of the cooling coil. So bypass factor ఎంత తక్కువ ఉంటే మనకి దాని ఎఫిషియన్సీ ఆఫ్ ద కూలింగ్ కాయిల్ అంత ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే we have to reduce the amount of the bypassed air without coming in contact with the cooling coil. Maximum దాన్ని టచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తే మనం ఎఫెక్టివ్గా we can reach to the coil surface temperature. Okay, this is about the sensible cooling and the bypass factor of the cooling coil. Okay.